ఒకప్పుడు ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉండేవారు. చిన్న కుమారుడు ఒకరోజు తన తండ్రి దగ్గరకు వచ్చి, నానా, నాకు రావలసిన భాగాన్ని ఇప్పుడే ఇవ్వండి. నేను నా జీవితాన్ని నాకు నచ్చిన విధంగా జీవించాలి అని చెప్పాడు. తండ్రి తన మనసులో బాధపడినప్పటికీ కుమారుణ్ణి ఎంతో ప్రేమించాడు కాబట్టి అతనికి ఇవ్వాల్సిన భాగాన్ని అతనికి ఇచ్చాడు. చిన్న కుమారుడు తనకు రావాల్సిన భాగాన్ని తను తీసుకొని దూరదేశాలు ఎంతో ఆనందంతో ప్రయాణమై వెళ్ళిపోయాడు. మొదట్లో తన జీవితం చాలా మనశ్శాంతిగా ఆనందంగా అనిపించింది. పార్టీలు, స్నేహితులు, డబ్బు. కాలం గడిచే కొలది తన దగ్గరున్న డబ్బంతా ఖాళీ అయిపోయింది. తనను ప్రేమించినట్లు నటించిన తన చుట్టూ కనిపించిన స్నేహితులు కూడా తనను ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ దేశంలో కరువు వచ్చింది. ఆకలితో, అలసటతో, ఒంటరితనంతో అతని జీవితం నరకంలా మారింది. పందులకిచ్చే ఆహారం తినాలన్నంతగా అతను పడిపోయాడు. నన్ను ఒక పనివాడిగానైనా ఉండనిమ్మని నా తండ్రిని అడుగుతాను. అలా నిర్ణయించుకొని ఇంటివైపు ప్రయాణం ప్రారంభించాడు. అతడు ఇంకా దూరంగా ఉండగానే తండ్రి అతన్ని చూశాడు. ఎన్నాళ్లకు ఎదురు చూసిన ఆ కళ్ళల్లో ఆనందం ఉప్పొంగింది. అతని వైపు పరిగెత్తి వెళ్ళి, నా కుమారుడా అని కౌగిలించుకొని ఆనందపడ్డాడు. కుమారుడు ఏడుస్తూ, నానా, నేను నీకు వ్యతిరేకంగా ఎన్నో చేశాను, నన్ను క్షమించు నానా అని అడిగేలోపు తండ్రి, నా కుమారుడు తిరిగి వచ్చాడు. అతను ఋతుల్లో నుండి బ్రతికి వచ్చాడు. తప్పిపోయిన వాడు కనుగొనబడ్డాడు. తండ్రి ఆనందంతో ఇండు ఏర్పాటు చేయండి అని అక్కడున్న వారికి ఆజ్ఞాపించాడు. తండ్రి ప్రేమ, క్షమాపణ ఇవన్నీ కుమారుని హృదయాన్ని మార్చాయి. తండ్రి కుమారుణ్ణి క్షమించి ప్రశస్తమైన వస్త్రాలు, ఉంగరాన్ని ధరింపచేశాడు. కుమారుడు కోల్పోయిన స్థితి మరలా పొందుకున్నాడు. ఈ కథని వింటున్న నీకోసం ఆత్మల బలాన్నిస్తున్న సందేశం. నీ జీవితంలో కూడా ఏదో తప్పు జరిగినా, దారి తప్పిపోయినా, మనుషులు వదిలివేసినా, ప్రతి ఒక్కరూ నిందించినా దేవుడు నిన్ను చూడడానికి ఎదురు చూస్తూనే ఉంటాడు. నీవు ఒక్క అడుగు వేస్తే ఆయన 10 అడుగులు పరిగెత్తి వచ్చి నిన్ను కౌగిలించుకొని చేర్చుకుంటాడు. నీవు చేసిన తప్పులు దేవుని ప్రేమను ఆపలేవు. నీ గతం నీ భవిష్యత్తును నిర్ణయించలేదు. దేవుని ఎదుటకు తిరిగిరా. ఆయన నీకు కొత్త జీవితాన్ని, కొత్త ఆశీర్వాదాన్ని, కొత్త ఆరంభాన్ని ఇస్తాడు. ఎందుకంటే నీవు తప్పిపోయిన వాడవి కాదు. దేవుని ప్రేమలో కనుగొనబడిన ఒక విలువైన వాడవు. మా ఛానల్ మీకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.